హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని ముకుంద్ ఫ్యామిలీ. మనం ఇంకా లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం. ఇమ్రాన్ అన్నకి అలాగే అవినాష్ అన్నకి వీళ్ళిద్దరి మధ్య ఒక భయంకరమైన ఫైట్ అయితే జరుగుతుంది. అదేంటి, దానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ మీద జైలు శిక్షలు అలాగే అరెస్ట్ చేయడాలు మనమైతే వింటూ ఉన్నాం. అలాగే అవినాష్ అన్న ఈ మధ్యకాలంలో అంటే రీసెంట్గా ఇమ్రాన్ అన్న మీద ఒక వీడియో తీశాడు. అంటే బెట్టింగ్ యాప్స్ చేశాడు, స్కామ్ చేస్తున్నాడు, 20 సంవత్సరాల జైలు శిక్ష అని చెప్పి ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో అంతా ఓకే, కానీ ఆ వీడియోలో ఒకటి నచ్చని విషయం ఏంటంటే ఇమ్రాన్ అన్న తల్లి గురించి మాట్లాడాడు. ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది ఇమ్రాన్ అన్న. నువ్వు ఇమ్రాన్ అన్న గురించి ఏమైనా మాట్లాడు, ఇమ్రాన్ అన్న గురించి ఫైట్ చేయి, కానీ పర్సనల్ విషయాల్లోకి ఎందుకు వెళ్తున్నావు? ఇప్పుడు ఆ విధంగా పర్సనల్ విషయాల జోలికి వెళ్తే అవినాష్ అన్న గురించి ఎన్ని చెప్పుకోవాలి? అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇండియాకి అవినాష్ అన్న ఎన్నిసార్లు వచ్చాడు, వాళ్ళ తల్లిని ఎన్నిసార్లు చూశాడు? మీరు చాలా వీడియోలో చూస్తుంటారు, అవినాష్ అన్న అమ్మాయిల్ని గెలుగుతూ ఉంటాడు. సో అలాంటివి మాత్రం పక్కన వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేస్తాడు, వాళ్ళని మాత్రం ఏదో ఒక విధంగా ఎక్కడో దగ్గర ఇరికి చేస్తాడు. అలా ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే, అవినాష్ చేసిన ఆ వీడియోలో నువ్వు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించే మాట్లాడు, అంతేగాని పర్సనల్ విషయాల జోలికైతే వెళ్ళొద్దు. అదొక పాయింట్ తప్పుగా మాట్లాడాడు. దానికి కౌంటర్గా అయితే ఇమ్రాన్ అన్న ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో ఇమ్రాన్ అన్న మామూలు విషయం బయటపడలేదు. అంటే ఇది విన్న తర్వాత ఇతన్ని ఎందుకు సజ్జనార్ గారు టార్గెట్ చేయలేదు, ఇతన్ని ఎందుకు సజ్జనార్ గారు పట్టించుకోలేదు అంటే అతనికి ఉన్న ఫాలోవర్సు మామూలు ఫాలోవర్స్ కాదు. అలాంటప్పుడు ఎంతమంది అతని వల్ల బలైపోయి ఉంటారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇమ్రాన్ అన్న ఆ వీడియోలో ఏం చెప్పాడంటే, అవినాష్ అన్నేమి సొద్దుపోసేం కాదు, పతివ్రతం కాదు, అవినాష్ అన్న కూడా చేశాడు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేశాడు అని ఎవరికీ తెలియని ఒక షాకింగ్ న్యూస్ అయితే బయటపెట్టాడు. అలాగే ఇమ్రాన్ అన్న తల్లి గురించి అసభ్యంగా మాట్లాడాడు కదా, దానికి కూడా ఇమ్రాన్ అన్న కౌంటర్ ఇస్తూ, మా అమ్మ దగ్గర అసభ్యంగా మాట్లాడినందుకు కేసు పెట్టిస్తాను అని చెప్పైతే చెప్పడం జరిగింది. అంతే కదా, పర్సనల్ విషయాల జోలికి రాకూడదు. ఏదైనా ప్రొఫెషన్గా నువ్వు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నావు, సో దాని మీద ఫైట్ చేస్తున్నావు, అలాంటప్పుడు దాని మీదనే ఉండాలి. నువ్వు పతివ్రత అయినప్పుడు నువ్వు మాట్లాడాలి. అలాంటప్పుడు ఇమ్రాన్ అన్న బయటపెట్టిన ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడమని చెప్పండి. అసలు ఇంకొక విషయం కూడా చెప్పాడు. అసలు ఆయన అవినాష్ అన్న అంత మంచోడైతే ఇండియాకి ఎందుకు రావట్లేదు? ప్రతి ఒక్క యూట్యూబర్ గురించి చెప్తుంటాడు, వాళ్ళు అమ్మాయిల్ని హెరాస్ చేస్తుంటారు, వాళ్ళ అమ్మాయిల్ని వాడుకుంటుంటారు, వాళ్ళ అమ్మాయిల్ని వాడుకుని వదిలేస్తుంటారు అని చెప్పని చెప్తుంటాడు. కానీ ఈయనేమైనా శుద్ధపోస? ఈయనైతే ఇంకా అమ్మాయిల్ని గెలికి అవి వీడియోలు తీసి అవైతే యూట్యూబ్లో పెడుతుంటాడు. అవి మనం చాలా చూసుంటాం. సో ఇది మ్యాటరు. సో ఎప్పుడైనా సరే ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఆ ప్రొఫెషన్ గురించే మాట్లాడాలి, అంతేగాని దాన్ని పర్సనల్ లైఫ్లోకి తీసుకురాకూడదు. ఇప్పుడు నువ్వు చెప్పాలనుకుంటే బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పు, వాటి మీద ఫైట్ చేయి, అంతేగాని పర్సనల్ లైఫ్లో ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళ అమ్మ గురించి కానీ, వాళ్ళ అక్క గురించి కానీ, వాళ్ళ చెల్లి గురించి కానీ, వాళ్ళ తమ్ముడి గురించి కానీ మనకెందుకు? సో అనైతే నా ఉద్దేశం. సో ఇక్కడ అవినాష్ అన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో తప్పు అని చెప్పి చెప్పట్లేదు, పర్సనల్ విషయాలని ఇలా తీసుకురావడం తప్పు అని చెప్పి చెప్తాం, అంతే. అంతకుమించి ఏమీ లేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం చాలా తప్పు. ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటారో వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలని అయితే మనమైతే అనుకుందాం, కానీ పర్సనల్ విషయాల జోలికైతే వెళ్ళొద్దు అని అయితే మనం కోరుకుందాం. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.